ధాన్యం లేక గుబులు పడ్డ రైతన్న ఇవాళ దేశం మొత్తానికే పంజాబ్ను హర్యానాను తలదన్ని వడ్లు వడించి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఇప్పుడున్న యూత్కి ఇప్పుడున్న జెన్జీకి తెలియదు. కానీ మన పాతకాలం రైతన్నలకు మన పాతకాలం రాజన్నలకు మల్లన్నలకు మా గోపాలన్నకు తెలుసు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే పరిస్థితి. ఏ ఊర్లో చూసినా ఏముండే, నెర్రలు వారిన నేలలు, ఎండిపోయిన పొలాలు, కరెంటు కోతలు, పేలుతున్న ట్రాన్స్ఫారంలు, దొంగరాత్రి కరెంటులు, పాము కాట్లు, పురుగుల మందు దాగి సచ్చే సావులు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు. అట్లాంటి తెలంగాణలో ఇంత గొప్ప చమత్కారం ఎట్లా జరిగింది ఎన్నడన్నా ఆలోచన చేసినరా? అవే భూములు, అవే రైతులు, అవే వానలు. కానీ ఎట్లా జరిగింది మరి అద్భుతం? ఎట్లా జరిగింది అంటే ఆగమైన తెలంగాణను బాగు చేయాలి అని మీరు ఆదేశిస్తే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా 10 ఏళ్ళు ప్రాణం పెట్టి పనిచేసినాం, రైతుల కోసం పనిచేసినాం. దుక్కి దున్నటోని దుఃఖం తీర్చాలి, కష్టాలు కడతీర్చాలని చెప్పి రక్తాన్ని రంగరించి మెదళ్లను కరిగించి అద్భుతమైన పనులకు అద్భుతమైన పథకాలకు శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. ఒక బక్క రైతు కోసం బక్క పల్సని కేసీఆర్ గారి ఉక్కు సంకల్పంతో మనం పనిచేస్తే ఈ విప్లవం వచ్చింది. కేసీఆర్ గారు స్వయంగా రైతు, ఒక రైతు బిడ్డ, మీ కష్టం తెలిసినోడు కాబట్టే ఆయన పని చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా. నేను ఈ వరంగల్ వేదికగా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి కంటే రైతులకు ఎక్కువ చేసిన ముఖ్యమంత్రిని ఒక్కని చూపెట్టినా సవాల్ కంటే ఆ సవాల్కి నేను సిద్ధమనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాకు ఒకటి గుర్తొస్తున్నది. ఆ మధ్యన రేవంత్ రెడ్డి ఒకరోజు సవాల్ చేసిండు, మేమేందో మీరేందో రైతులకు ఎవరేం చేసినామో తెలుసుకుందాం రా అని నన్ను సవాల్ చేస్తే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్కు పోతే ముఖం సాటేసిండు, పారిపోయిండు. సవాల్ చేసిన సన్నాసి జడుచుకున్నాడు, జారుకున్నాడు. ఆయన పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, మళ్ళీ గెలవడం తెలుసు. కాంగ్రెస్ను 100 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ మళ్ళొక్కసారి మొలకెత్తనీయడు తెలంగాణ రైతన్న అనే మాట కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినాం. రైతు బంధు కోసం 73,000 కోట్లు, రుణమాఫీ కోసం 29,000 కోట్లు, 24 గంటల కరెంటు మీకు ఇచ్చేందుకు 1,00,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టులకు 1,60,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1,32,000 కోట్లు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా పెరిగిందా? ఇది వాస్తవం. రైతుకు కేసీఆర్ వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది, ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు. మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు సొచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి, ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈరోజు పొద్దున్నే వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయాడు. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఎరువులు ఇచ్చే తెలివి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఆగమాగం చేసిండ్రు రైతన్నలు. వానల్లో ఎండల్లో పడిగాపులు కాసేటట్టు రోడ్ల మీద ఇబ్బంది పెట్టి మరి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది.